रामचन्द्राय जनकराजचा मनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమనందరి బాలకాండము 10వ సర్గము యథాతథ అనువాదము. అంగదేశమునకు ఋష్యశృంగుని యొక్క దివ్య ఆగమనం. మహారాజు కోరిక మీద సుమంత్రుడు ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ దశరథ మహారాజా, రోమపాదుని మంత్రులు ఋష్యశృంగుని రప్పించినటువంటి రీతి నీకు తెలియచేస్తాను విను. అమాత్యులతో కూడి ఉన్నటువంటి పురోహితుడు రోమపాదునితో పలుకుతూ ఉన్నారు. మేము తెలిపిన ఈ ఉపాయము వలన ఎట్టి అపాయం జరగదు మహారాజా. ఋష్యశృంగుడు వనమున సంచరించేటువంటి వాడు. అతడు తపస్సునందు వేదాధ్యయనమునందు నిమగ్నుడై ఉండేవాడు. అతడు స్త్రీల స్వభావములను గూర్చిగాని ఇంద్రియ సుఖములను గూర్చిగాని ఎరుగడు. మానవుల చిత్తములను ఆకర్షించి ఇష్టమైనటువంటి విషయముల ద్వారా ఆయనను పురమునకు శీఘ్రముగా రప్పించు. ఓ రోమపాద మహారాజా, ఇది నిశ్చయం. ఇలా ఇక్కడికి రప్పించడానికి మీరు నిశ్చయించుకోండి. చక్కగా అలంకరించుకొనినటువంటి అందమైనటువంటి గణికలను బహుమానములను ఇచ్చి వారికి పంపించుదాం. వారు అక్కడికి వెళ్ళి వివిధోపాయములతో ఋష్యశృంగుని ఆకర్షించి తీసుకొని వస్తారు. రోమపాదుడు పురోహితుని యొక్క సూచనను ఆమోదించాడు. పిమ్మట పురోహితుడు మంత్రులు ఆ విధంగానే చేశారు. వారి ఆదేశముల ప్రకారం వారాంగనలను ఆ మహావనమున ప్రవేశించారు. ఆ ఆశ్రమ సమీపమునకు చేరి వారు నిత్యం ఆశ్రమవాసి జితేంద్రియుడు ఋషిపుత్రుడు అయిన ఋష్యశృంగ మహర్షి దర్శనమునకై ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ వారాంగనలు పితృసేవలోనే సదా సంతుష్టుడై ఉండు ఋష్యశృంగుడు ఆశ్రమము దాటి బయటకు రాలేదు. ఆ తపస్వి పుట్టినటువంటి మొదలు ఇంతవరకు స్త్రీని కాని పురుషుని కాని నగరములను కాని గ్రామములను కాని సంబంధించిన మరి ఏ ప్రాణిని చూచి ఎరుగడు. అనంతరం ఋష్యశృంగుడు ఒకసారి తలవని తలంపుగా ఆ వారాంగనలు ఉన్న ప్రదేశానికి వచ్చి వారిని చూశాడు. యజ్ఞయాగాది క్రతువులకై సమిధలు మొదలైనటువంటివి తీసుకురావడానికి అరణ్యమున సంచరిస్తూ ఈ వారకాంతలను చూచాడు. చిత్ర విచిత్రములైనటువంటి వేషములు ధరించి ఉన్న ఆ సుందరీమణులందరూ మధుర స్వనములతో గానం చెయ్యటం ఆనందాన్ని కలిగించి చూస్తూ ఉండగా ఆ వారాంగనలు ఋషిపుత్రుని సమీపించి పలుకుతూ ఉన్నారు. ఓ బ్రాహ్మణోత్తమా, మీరు ఎవరు? ఎవరి కుమారుడవు? ఇక్కడ ఉండడానికి కారణమేమిటి? ఈ నిర్జనమైన ఘోరారణ్యమున ఒంటరిగా సంచరించడానికి కారణమేమిటి? తెలియచేయి, మేము వినాలి అని కుతూహలంతో ఉన్నాం. అప్పుడు ఋష్యశృంగుడు ఇదివరలో ఎన్నడూ అట్టి ఆకర్షణీయమైనటువంటి రూపము కలిగిన స్త్రీలను చూచి ఎరుగడు. కనుక వారిని చూచిన సంతోషంతో తన తండ్రిని గూర్చి వారితో చెప్పుదామనుకున్నాడు. ఓ మహర్షులారా, వాళ్ళు కూడా మహర్షులు అనుకుంటున్నాడు ఈయన. మా తండ్రి విభాండక మహర్షి, నేను ఆయన యొక్క ఔరసపుత్రుడని. నా పేరు ఋష్యశృంగుడు. ఈ వనమున నా తపోజీవనము సుప్రసిద్ధం. ఓ సౌందర్యమూర్తులారా, ఇదిగో ఈ సమీపముననే నా ఆశ్రమం ఉన్నది. నా ఆశ్రమమున విధి విధానంగా మీ అందరినీ పూజిస్తాను. కనుక నా ఆశ్రమానికి విచ్చేయండి. ఆయన వచనములు విని
వారందరూ ఆశ్రమాన్ని చూడాలని బుద్ధి పుట్టింది. అంతటా వారు ఆయనతో పాటు ఋష్యశృంగుని ఆశ్రమానికి వెళ్ళారు. ఆశ్రమమునకు విచ్చేసిన వారందరికీ అతడు అర్ఘ్యపాద్యములు, కందమూల ఫలములు సమర్పించి వారిని ఆదరించాడు. వారు ఆయనతో సరస సల్లాపమును నడచడానికి ఉత్సాహపడుతున్న వారై ఆయన పూజలను స్వీకరించారు. పిదప అక్కడికి విభాండకముని వచ్చును అనేటువంటి భయంతో ఋష్యశృంగుడు శీఘ్రముగా అక్కడికి వెళ్ళిపోండి అని వారిని పలకగా వారు కూడా విభాండకముని వస్తాడేమో అన్నటువంటి భయంతో వారు వెళ్ళారు. ఓ ద్విజోత్తమ, మేము వసగేటువంటి ముఖ్యమైనటువంటి ఈ ఫలములను కూడా స్వీకరించండి, నీకు మేలు జరుగుతుంది, ఆలసింపక ఆరగించండి. పిదప వారందరూ ఆయనను కౌగులించుకొని మిక్కిలి ఆనందించారు. మధురమైనటువంటి లడ్డూలను, వివిధములైనటువంటి భక్ష్యములను మునికి సమర్పించారు. తేజోమూర్తి అయినటువంటి ఆ ఋష్యశృంగుడు వాటిని భక్షించి ఎల్లప్పుడూ వనములో నివసించేటువంటి వాడు, ఇంతకుముందు ఎన్నడూ రుచి చూడనటువంటి ఫలములు ఇవి అని భావించాడు. అంటే ఇవి కృతకములైనటువంటి పదార్థాలు, ప్రకృతియే సహజంగా ఇచ్చేటువంటి ఫలాలనే ఆరగించేటువంటి ఆయన ఈ కృతకములైనటువంటి మధుర ఫలాలు తిని ఆశ్చర్యపడ్డాడు. ఇలాంటివి ఇంత రుచిగా ఉంటావా? ఆ వారాంగనలు విభాండకముని ఏ క్షణములో వచ్చి పడును అని భయపడుతున్నటువంటి వారై, ఓ ఋష్యశృంగ మహర్షి, మేము ఒక వ్రతాన్ని ఆచరించవలసి ఉన్నది అని చెప్పి ఋష్యశృంగు నుండి సెలవు గైకొని ఆ సాకుతో ఆశ్రమం నుంచి వారాంగనలు వెళ్ళారు. వారందరూ వెళ్ళిపోతుంటే విభాండక సూతుడైనటువంటి ఋష్యశృంగుడు వ్యాకుల చిత్తుడై మిక్కిలి దుఃఖించాడు. జితేంద్రియుడు అయిన ఆ ఋష్యశృంగుడు అస్వస్థ చిత్తుడై మరునాడు మనోహరముగా అలంకరించుకొని ఉన్న ఆ వారకాంతలు ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చాడు. తమ కడకు వచ్చేటువంటి విప్రుని చూచిన వెంటనే వారికి సంతోషం కలిగింది. ఆ సంతోషంతో పొంగిపోయినారు. పిమ్మట ఆయనను సమీపించారు. ఆ వారకాంతలందరూ పలుకుతున్నారు, ఓ మహాత్మా, మా ఆశ్రమానికి విచ్చేయండి, అచట ఇంతకంటే ఘనంగా మీకు సత్కారం జరుగుతుంది అని వారు ఆయనతో పలికారు. హృదయంగములైనటువంటి వారి మాటలు విని అతడు వారి వెంట వెళ్ళాలి అనుకున్నాడు. ఆ వారాంగనలు ఆయనను తమ వెంట తీసుకుని అంగదేశానికి వెళ్ళారు. మహాత్ముడైన ఆ బ్రాహ్మణోత్తముడు అంగదేశమున కాలు మోపినంతనే వరుణదేవుడు లోకములను ఆహ్లాదపరిచేటువంటి విధంగా నల్లని మేఘాలతో, ఉరుములతో, పెళపెళమనేటువంటి ఆ మెరుపు తీగలతో వర్షాన్ని కురిపించాడు. అంతట రోమపాద మహారాజు తన దేశమునకు వర్షమును తీసుకుని వచ్చిన మునికి ఎదురుగేగి భూమిపై సాగిలపడి వినమ్రతతో నమస్కరించాడు. ఆ రాజు భక్తి శ్రద్ధలతో ఆ మునికి అర్ఘ్యపాద్యములను సమర్పించాడు. పిమ్మట, ఓ మునీశ్వర, వారాంగనల ద్వారా ఆకర్షించి మిమ్ము ఇచ్చడికి రప్పించినందులకు ఆగ్రహపడక మమ్మల్ని అనుగ్రహించండి అని రాజు ఋష్యశృంగుని వేడుకున్నాడు. మునితో కూడా అంతఃపుర ప్రవేశించిన పిదప ఆ రోమపాదుడు ప్రసన్న మనస్కుడై తన కూతురైనటువంటి శాంతను ఆయనకు ఇచ్చి యథావిధిగా వివాహమునర్చి ఆనందభరితుణ్ణి చేశాడు. మహా తేజస్శాలి అయిన ఆ ఋష్యశృంగ మహర్షి గౌరవాదములను అందుకొని భార్య అయినటువంటి శాంతతో కూడా రాజ అంతఃపురమున సర్వ సౌఖ్యములతో నివసింపసాగినాడు. ఇది వాల్మీకి మహర్షి రచితమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 10వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.